చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను పూర్తిగా గాలి కొదిలేశారని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం దుగ్గన్నగారిపల్లి వద్ద ఉల్లి బత్తాయి రైతులతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు తమ పంటలకు కనీస గిట్టుబాటు రేటు కూడా దక్కడం లేదంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమను సర్కారు ఆదుకుందని, నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. ఈ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. తక్షణం ప్రభుత్వం కళ్లు తెరవాలని, రైతుల గోడును ఆలకించి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మళ్ళా కూలీలు ఖర్చులు మళ్ళీ ట్రాక్టర్ పెట్టుకుని తీసుకొని అంతా ఖర్చు చేసుకుంటే 30,000 మొత్తానికి 2 లక్షల రూపాయలు 2 ఎకరాలు ఖర్చు అవుతారు. మనకి ఇప్పుడు ఎంత వస్తుంది సార్? 800 సార్ కింటా. ఇది 800 అంటారు సార్. మనకి ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? 80 అట్లా వస్తాయి సార్. 70-80 వస్తాయి సార్. 70 క్వింటాలు వస్తాయి సార్. ప్రజెంట్ అయితే 6 రూపాయలతో తీసుకుంటున్నాను సార్. మనకి ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత ఇస్తారు? కింటా 600 సార్. గవర్నమెంట్ గవర్నమెంట్ పెట్టారు కానీ 600తోనే కొంటున్నాను సార్. 600 గవర్నమెంట్ 1200 రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడిపోతుంది? 600 రూపాయలు. 600 నుంచి 800 సార్. 800 గ్రేడ్ బాగుంటే 600 సార్. గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 సార్. గ్రేడ్ మిగతా యావరేజ్ కింద చూసుకుంటే 400. యావరేజ్ తీసుకుంటే 300 నుంచి 800 మధ్యలో 400 యావరేజ్ వస్తుంది. మనకి యావరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో. మన హయాంలో మినిమం 4,000 నుంచి 12,000. 2019లో 60 లక్షలు తీసుకున్నా సార్ నేను. ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది సార్. మినిమం 4,000 నుంచి 12,000 మన హయాంలో మినిమం పలికింది. మన ఒకసారి రైతు ఇదే రకంగా నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొనుగోలు చేసినాం? ఏ రేటు పెట్టి కొనుగోలు చేసినాం? 2,500 పెట్టి కొనుగోలు చేశారు. 40 రోజుల్లోనే మళ్ళీ ఇచ్చారు సార్ డబ్బులు. ఒకటి సార్ 2021లో సార్ మనం ఇన్పుట్ సబ్సిడీ సార్. సార్ మన గవర్నమెంట్ లో 2021-22లో ఖరీఫ్లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే వితిన్ 20 రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు తెప్పించారు. మన జిల్లాకు 4,30 లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్. మన ప్రభుత్వమే సార్ అది. ఈ రోజు మన హయాంలో కూడా డ్రాప్ అయితే పంట మనం అదే పంట మనం కొనుగోలు కూడా 2,500 రూపాయలు మనం ధరించి కొనుగోలు చేసి రైతు బజార్లో పెట్టి అమ్మినాం. అప్పుడు కూడా మనం ఆ రేటు కొనుగోలు చేసి మనం అమ్మినాం. ఈ రోజు పరిస్థితి ఇది. సినికాయలు అయితే పరిస్థితి ఇది ఉల్లి రైతు పరిస్థితి. మినుములు అయితే సార్